మొదలు పెట్టడానికి మా మిస్సెస్ ప్రమదారెడ్డి అని చెప్పి రామసహాయం ప్రమదారెడ్డి, ఆమె అసలు ఫౌండర్ చైర్మన్ అని నేను ఖాళీ హెల్ప్ చేస్తుంటాం. అంటే ఇంట్లోనే మొదలు ఒక హెల్పర్ తోటి 2000 సంవత్సరంలో మొదలుపెట్టింది. దాని తర్వాత ఈరోజు 30 మంది ఉన్నారు. 2000 అంటే 23 ఏళ్ళు దాటిపోయి 24లో పడ్డాము. దాదాపు 30-35 మంది. ఇంకా ఎక్కువ అవసరం ఉంటే పండుగలప్పుడు ఇంకో 5-6 మందిని ఊరి నుంచి పిలిపించుకుంటాం టెంపరీగా. రెగ్యులర్గా మాత్రం 30 మంది ఉన్నారు ఇప్పుడు. ఇంకోటి ఇవన్నీ కూడా పెళ్ళిళ్ళకు సప్లై చేస్తుంటాం. ఇక్కడే కాదు, ఆట తాన అయితే యుఎస్లో ఎంతోమంది అక్కడి నుంచి కూడా ఆన్లైన్ ఆర్డర్స్ ఇస్తుంటారు పెళ్ళిళ్ళకు, అక్కడ ఫంక్షన్స్కు, గృహ ప్రవేశాలకు. అక్కడికి కూడా మా కొరియర్ సర్వీస్ ఉంది. ఆ కొరియర్ సర్వీస్ ద్వారా వాళ్ళకు కూడా సప్లై చేస్తాం. దాని తర్వాత ఇక్కడ లోకల్కి కూడా హైదరాబాద్నే కాకుండా బెంగళూరు, చెన్నై, కల్కట్టా, పెద్ద పెద్ద సిటీస్ వాళ్ళు, డిస్ట్రిక్ట్స్లో వాళ్ళు కూడా ఇక్కడికి ఆర్డర్ ఇస్తుంటారు వాట్సాప్లో, ఫోన్లలో. దాని తర్వాత మేము ఇక్కడ కొరియర్ డిటిడిసి ద్వారా వాళ్ళకి పంపిస్తుంటాం. ఎప్పటికీ అది నడుస్తూనే ఉంది ప్రక్రియ. మొదట్లో వ్యాపారం చిన్నగానే ఉండే, ఒక ఇంట్లోనే పెట్టి తర్వాత కౌంటర్స్ పెట్టడం, దాని తర్వాత ఆ వేరే పెద్ద రూమ్లో రోడ్ సైడ్ పెట్టడం, ఇవన్నీ మార్పులు ఎట్లా బిజినెస్ నడుస్తుంటే ఇక పైన 2nd ఫ్లోర్ మొత్తం ఈ కిచెన్కే వాడినాం. దాదాపు 6 రూమ్ల పైన ఉన్నాయి. మధ్యాహ్న పిండి మిల్లులు ఉన్నాయి, కింద స్టోర్ రూమ్లు ఉన్నాయి, షాపు, స్టోర్ రూమ్లు 2, ప్యాకింగ్ సెక్షన్. అట్లా మా ఇల్లు మొత్తం దానికే వాడుతున్నాం. దాదాపు 3 అంతస్తులు ఇల్లు. ప్రత్యేకమైన స్వీట్ అంటే పర్దా పేని అంటారు. ఆ పర్దా పేని ప్రాసెస్ 4 రోజులు పడుతుంది. ఈ రోజు తయారు చేస్తే రోజు దాన్ని ఇటు అటు తిరిగేసి అందులో ఆయిల్ అంతా డ్రైన్ చేయాల్సి వస్తుంది. ఉల్లిగడ్డ పొర్రల్లాగా పలసగా ఉంటుంది, వెయిట్ తక్కువ. దాని మీద షుగర్ పౌడర్ చల్లుతాం, డైరెక్ట్ తినడానికే ఉంటుంది. అది ఇక్కడ వాళ్ళకి, ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తెలియదు, ఆంధ్ర వాళ్ళకైతే అసలే తెలియదు, తెలంగాణ వాళ్ళకి కూడా పాతకాలం వాళ్ళకే తెలుసు అవన్నీ కూడా. అదే మా స్పెషల్. ఇంకా అది కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అరిసెలు కూడా మేము దాంట్లో చేస్తాం, నువ్వులు వేసి చేస్తాం, గసాలు వేసి చేస్తాం. దాని తర్వాత నువ్వులు, గసాల ప్లెయిన్ కూడా చేస్తాం. అరిసెలు, మా అరిసెలు తింటే మళ్ళీ బయట తినలేము. అట్లా ఏమైనా క్వాలిటీ మా దగ్గర తిన్నట్టుగా బయట ఎక్కడ దొరకవు. ఆ మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్మెంట్ తోటే మా ఇంట్లో పెట్టినా కూడా షాపు నడుస్తుంది. షాపు, వర్క్షాపు, ఇల్లు అంతా ఇక్కడే ఉంది, స్టోరు అన్నీ. పిండ్లు కూడా మేమే పట్టించుకుంటాం. మా దగ్గరనే మిల్లుస్ ఉన్నాయి, పిండి మిల్లులు మేమే పడతాం. కారం కూడా మాదే మిల్లు ఉంది, మాది ఖమ్మం కారం చాలా బాగుంటాయి. మిరపకాయలు మాదే మిల్లు కూడా ఉంది, కారం కూడా మేము అన్నించి తెస్తాం. ఇవాళ రేపు అన్ని కల్తీలు జరుగుతున్నాయి, కలర్స్ వేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. పసుపు ఇవన్నీ కూడా అక్కడి నుంచే వస్తాయి చాలా. నాణ్యత విషయంలో చాలా నెంబర్ 1 క్వాలిటీ ఐటమ్స్ అయితే ఇస్తాం. మెటీరియల్ మొత్తం నువ్వులైనా కూడా ఉసుక లేని నువ్వులు, బెల్లం అయినా కూడా నెంబర్ 1 బెల్లము. ఆయిల్ అయితే సన్ఫ్లవర్ ఆయిలే వాడతాం, విజయ సన్ఫ్లవర్ వాడుతున్నాం. అంతకు మునుపు లిల్లీ వాడేది, అది ఇంకా చాలా బాగుంటుంది. ఈ మధ్యన వస్తలేదు లిల్లీ వాడు. ఇంకా అంతకు మునుపు సన్సోలైట్ అని వచ్చేది ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, అది కూడా వాడేది. సన్ఫ్లవర్ ఆయిల్ దాదాపు అది ఎర్రగానే తీసేస్తున్నాం. మనకి పక్కకే ఉంది విజయ వాళ్ళది గోదాం, వాళ్ళే తెచ్చేస్తుంటారు. 30 డబ్బాలు 50 డబ్బాలు అవే వాడతాం. మళ్ళీ వేరే ఆయిల్, చీప్ ఆయిల్స్ వాడం. ఓన్లీ బ్రాండెడ్ ఐటమ్సే. పిండి మేమే పట్టించుకుంటాం. బియ్యంతో సన్న బియ్యం వాడి, పాత బియ్యం వాడి మేమే పట్టుకుంటాం. పిండ్లైనా గుండ్లైనా ఏవైనా కూడా మలక్పేట మార్కెట్ నుంచే వస్తాయి, డైరెక్ట్ హోల్సేల్ రేట్స్లో. అవే వాడతాం. మా మనసు చేసేవాళ్ళు కూడా అంతా లేడీస్ శుభ్రతకు ఫస్ట్ వాళ్ళు కూడా స్నానం చేసి రావటం పొద్దున్నే. ఆ వెసల్స్ అన్నీ క్లీన్గా లేనిది వాళ్ళకి నచ్చదు. మా సూపర్విజన్ కూడా ఎప్పటికి ఉంటుంటుంది.
అదే స్పెషాలిటీ. బయట ఫుడ్ తినొద్దని మేము చెప్పుకుంటున్నాం. బయట ఫుడ్ ఈ ఆయిల్ ఏది వాడతారో తెలియదు. ముఖ్యంగా క్లీన్గా ఉండరు, మనుషులు క్లీన్గా ఉండరు తయారు చేసేవాళ్ళు. తర్వాత వెసల్స్ కూడా క్లీన్ చేయరు, అది విషయం. వెసల్స్ క్లీన్ చేయకపోతే బాండ శుద్ధి ఉంటేనే ఇవన్నీ కూడా రుచి ఉన్నా కూడా హెల్త్కి మంచిది కాదు. బయట కూడా ఎక్కడ తినొద్దు, మా దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను. పెళ్ళిళ్ళ ఆర్డరు దాదాపు ముందే బుక్ అవుతాయి. దాదాపు నెల రోజుల ముందు బుక్ అవుతాయి. కొందరు 15 రోజుల ముందు ఇస్తుంటారు. అవన్నీ అడ్వాన్స్ 50% ఇచ్చి ఆ బుట్టలలో కూడా ప్యాక్ చేయమంటారు. బుట్టలు దానికి డెకరేషన్ కూడా చేయమంటారు. ఇవన్నీ కూడా ఇక్కడ లోకల్గా అయితే ఇట్లనే బుట్టలలో ఇస్తుంటాం పెళ్ళిళ్ళకు. యూఎస్కి అయితే ఇక ఆడికి పంపిస్తే వాళ్ళు ఏదో ప్యాకెట్లలో పెట్టి తీసుకుంటారు. ఆ క్వాలిటీ బాగుంది కాబట్టి పెళ్ళిళ్ళకు దాదాపు 4 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు కూడా తీసుకెళ్తుంటారు. ఇక్కడ కూడా పెద్ద పెద్ద హాస్పిటల్ వాళ్ళు, పెద్ద పెద్ద తెలంగాణ వాళ్ళే ఎక్కువ పెడుతుంటారు. మామూలుగా బయట వాళ్ళకి ఇంత అదంతా లేదు, ఇది అలవాటు లేదు. తెలంగాణలో రెడ్డీస్ ఇటు వాళ్ళే ఎక్కువ దీనికి అలవాటు. తెలంగాణ వాళ్ళు మొత్తం ఇవే వాడుతుంటారు పెళ్ళిళ్ళకు, ఫంక్షన్స్కు, శుభకార్యాలకు, పండుగలప్పుడు ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు పెళ్ళిళ్ళకు. కార్డు ఇచ్చినప్పుడే నిజామాబాద్ వాళ్ళు అయితే దాదాపు కార్డు ఇచ్చినప్పుడే ఇవన్నీ స్వీట్స్ 1 కిలోనో 2 కిలోలో ఇచ్చేస్తుంటారు. మా షాప్ హైదరాబాద్, సికింద్రాబాద్ మధ్యన ట్యాంక్ బండ్ కింద ఉంది. హుసేన్ సాగర్ ట్యాంక్ బండ్ అంటుంటారు. దాని తర్వాత కింద ఇందిరా పార్క్ అని ఉంది, పెద్ద పార్క్. మెయిన్ గేట్ దగ్గరే ఎల్ఐసి కాలనీ ఉంది, NTR స్టేడియం ఉంది. దాన్ని ఆనుకొని ఎల్ఐసి కాలనీ ఉంది. ఎల్ఐసి కాలనీలోనే మాదో ఇల్లు, ప్రైవేట్ ఇల్లు. 70 నెంబర్ మా ఇంటి పేరు. ఎప్పుడైనా రావచ్చు. 9 to 9 మా టైమింగ్స్. ఫోన్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాం.